హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే ఇప్పటి వరకు మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, అందులో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఫస్ట్ మెథడ్ మీద చూసాము. దట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx+ny ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, రిజల్ట్ ఏమొస్తుందని చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మెథడ్ 2కి వెళ్ళిపోదాం. ఎప్పుడు mx+nyకి వెళ్ళాలి, ఆల్రెడీ చూసారు కదా, చూడకపోతే చూడండి, అప్పుడే క్లారిటీ వస్తుంది. మరి mx-nyకి ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది మనకి, ఎగ్జాక్ట్లో mdx+ndy=0 ఫామ్లో ఉంటూ ఏ ఫామ్లో ఉండాలంట, y ఇంటూ, చూడండి ఇక్కడ రాశారు, y ఇంటూ f(xy) dx ప్లస్ x ఇంటూ g(x, y) dy ఫార్మాట్లో ఉంటూ mx-ny అనేది ≠0 అయ్యే విధంగా ఉంటే వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? 1/mx-ny. మరి దీనికి ఫస్ట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి మేడం అంటారు. ఫస్ట్ మెథడ్లో నాన్ ఎగ్జాక్ట్ అవుతూ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇక్కడ హోమోజీనియస్లో ఉండాలి. ఇక్కడ ఏంటిది, నాన్ ఎగ్జాక్ట్ అవుతూ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ f(x, y) dx ప్లస్ x ఇంటూ g(x, y) dy ఫార్మాట్లో కనిపిస్తే చాలు మనకు. అప్పుడు దెన్ గో ఫర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ mx-ny. ఇందాక ఈ వీడియోకి ముందు ఒక ప్రాబ్లం పోస్ట్ చేశాను, దట్ ఈస్ లుక్ లైక్ దిస్. ఇదే ఫార్మాట్లో ఉంది కానీ మెథడ్ 1లో చేశాను. ఎందుకని, చూడడానికి అలా ఉంది, బట్ దట్ ఈస్ హోమోజీనియస్. ఓకేనా, ఆ క్లారిటీ వస్తుంది మీకు. మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆల్ ఐఎఫ్స్కి రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్లో మాకు డిఫరెన్స్ కావాలంటే నేను ఒక స్పెషల్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ అని అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, బట్ అన్నీ చూసిన తర్వాత చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. అంటే ఈక్వేషన్ కనుక y ఇంటూ f(xy) dx x ఇంటూ g(xy) dy ఫార్మాట్లో ఉంటే దెన్ గో ఫర్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈస్ mx-ny. అవునా, మరి ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేద్దాము. ఇది ఎలా వస్తుందో చెక్ చేద్దామండి. చూడండి, y ఇంటూ 1+xy dx y ఇంటూ 1+xy dx ప్లస్ x ఇంటూ 1 ఇక్కడ నేను ఫస్ట్ మెథడ్ కూడా రివైజ్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి ఏంటది, y ఇంటూ 1+xy x ఇంటూ y xy. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మరి ఇక్కడ మెథడ్ 2లో ఉన్నాం కాబట్టి మెథడ్ 2కి వెళ్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్. ఎప్పుడైనా ఈక్వేషన్ mdx+ndy ఫార్మాట్లో ఉంటే మనం ఏం చెక్ చేయాలి, ఎగ్జాక్ట్నెస్ కండిషన్. ఓకే, దట్ ఈస్ ∂m/∂y = ∂n/∂x. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉంది బేటా, ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, వాట్ ఈస్ ద ఫార్మ్ హియర్, దిస్ ఈజ్ లుక్ లైక్ mdx+ndy. m అంటే ఏంటిది, దీంతో ప్రోడక్ట్ చేస్తే వచ్చిన టర్మ్ m ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ xy ఇంటూ y xy². అండ్ n అంటే ఏంటిది, ఎక్స్తో ప్రోడక్ట్ చేయండి, x మైనస్ దిస్ ఈస్ x²y. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, ∂m/∂y. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ మెథడ్స్. y mని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు x పక్కన y ఉంటే కాన్స్టెంట్ అండ్ ఇండివిజువల్గా y ఉంటే y పక్కన x ఉంటే కాన్స్టెంట్, ఇండివిజువల్గా x ఉంటే 0. y డిఫరెన్షియేషన్ 1, ఇక్కడ y డిఫరెన్షియేషన్ 2y అవుతుంది x. డన్. మరి ∂n/∂x చేస్తాం. ఎక్స్తో చేస్తున్నప్పుడు x పక్కన y ఉంటే కాన్స్టెంట్, ఇండివిజువల్గా y ఉంటే 0. ఇది 1 అవుతుంది, ఇది 2xy. ఒక్కసారి చెక్ చేయండి, బోత్ ఆర్ ఈక్వల్. ఇది m ప్లస్ వస్తే అది మైనస్ వచ్చింది అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్. బోత్ ఆర్, చూడండి, ∂m/∂y 1+2xy వస్తే ∂n/∂x అనేది 1 - బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ మన జాబ్ స్టార్ట్ అవుతుంది. మరి బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అయినప్పుడు నేను ఫస్ట్ మెథడ్కి వెళ్ళాలా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో సెకండ్ మెథడ్కి వెళ్ళాలా? ఫస్ట్ మెథడ్కి వెళ్ళాలంటే ఏం కావాలి, ఒక్కసారి మెథడ్ 1 చూడండి, అది అప్లై చేద్దాం దీనికి.
మెథడ్ 1 అప్లై చేస్తే నాకు ఫస్ట్ టర్మ్ ఇది కదా MN. మెథడ్ 1లో ఏముండాలి నాన్ ఎగ్జాక్ట్ అయితే ఆల్ పవర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 2 1 అంటే 3, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 1 3, ఇక్కడ 1 ఉంది. అంటే ఆల్ పవర్స్ సేమ్ లేవు, ఉంటే ఆల్ 3s ఉండాలి లేదా ఆల్ 1s ఉండాలి. అవునా? ఓకే, అంటే మెథడ్ 1 ఈజ్ నాట్ అప్లికేబుల్. దెన్ మెథడ్ 2 అని ఎలా తెలుస్తుంది? ఇచ్చినటువంటి ఈక్వేషన్ y ఇంటూ దిస్ ఈ ఫార్మాట్లో ఉంది అంటే మెథడ్ 2. అప్పుడు మనం ఏమని రాస్తాము అని అంటే ఈక్వేషన్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి, అప్పుడే ఈజీగా ఉంటుంది, చూస్తే రాదు. నాన్ ఎగ్జాక్ట్ and that is in the form of ఏ ఫామ్లో ఉంది? y ఇంటూ f of xy dx ప్లస్ x ఇంటూ g of xy dy ఫామ్లో ఉంటే వాట్ ఈజ్ ఇట్ విజిబుల్? వాట్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఆ ఫామ్లో ఉన్నప్పుడు మరి నాకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? IF. ఇప్పుడు అర్థమైందా ఎప్పుడు ఏది అప్లై చేయాలనేది? ఇది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, రోజు వన్ డే బ్యాటింగ్ చూస్తే మాత్రం రాదు. ఓకే, 1/mx - ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాను. నౌ ఐ గోయింగ్ టు ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ హియర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాను? IF = 1/m. m అంటే ఏంటిది? ఈ మొత్తం. ఓకే, దట్ ఈస్ y plus xy². m into x minus n. n is what? x minus x²y into y. mx minus ny చేస్తున్నాను అంతే. xతో ప్రోడక్ట్ చేస్తే xy, ఇదెంత వస్తుంది? x²y². ఇదెంత వస్తుంది? మైనస్ xy, ఇదెంత వస్తుంది? ప్లస్ x²y. ఒక్కసారి చూడండి అమ్మా, ఏదైనా x² y ఇంటూ y² మిస్టేక్, చిన్న మిస్టేక్తో ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి రెండు టర్మ్స్ క్యాన్సల్, బట్ ఇవేంటిది? x² y² x² అంటే 2 వాల్యూస్ ఆర్ సేమ్, అంటే 2x లాగా, లైక్ 4x అంటే ఏంటిది? 1/2x² y² అని రాస్తాము. దట్ ఈజ్ వాట్? అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, దిస్ ఈజ్ మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఆఫ్టర్ ఫైండింగ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, వాట్ వీ హ్యావ్ టు డూ? సింప్లీ మల్టిప్లై విత్ దిస్ IF విత్ ద గివెన్ ఈక్వేషన్, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎగ్జాక్ట్. అంతే కదా మనది. ఏం చేయాలి మనము? దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఇంటూ IF చేయాలి. ఈక్వేషన్ 1 ఇది కదా, దాన్ని ప్రోడక్ట్ చేస్తూ రాయండి. ఏం రాస్తారు? ఈక్వేషన్ 1 మొత్తం ప్రోడక్ట్ చేయండి. y ప్లస్ xy² ఇంటూ IF అంటే 1/2x² y² ఇంటూ dx. ప్రోడక్ట్ చేసి రాస్తున్నా. x1 x, ఇది x²y అవుతుంది, అవునా? ఇంటూ IF 2x² y² dy = 0. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే అలానే రాయండి. చూడండి, ఇండివిజువల్గా ఒక్కొక్క టర్మ్కి నేను ప్రోడక్ట్ చేస్తాను. y/2x² y². ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, క్లియర్గా వినండి. చిన్న మిస్టేక్ అయినా ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? x/2x² y²తో ప్రోడక్ట్ చేస్తున్నాను ఈ ఫ్రాక్షన్తో. x²y/2x² y² dy = 0. ఇప్పుడు నాకేమొచ్చింది ఇక్కడ? చూడండి, ఇక్కడ న్యూమరేటర్లో ఒక y, ఇది క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత ఉంటుంది? ఇక్కడ 1/2x² y. ఇక్కడ ఒక y² x పోతే కింద పైన ఏముండదు, కింద ఏముంటుంది? 2x ఒకటే ఉంటుంది ఇంటూ dx. ఇక్కడ x పోతుంది, న్యూమరేటర్లో ఏముండదు, డినామినేటర్లో ఒక x ఉంటుంది, ఒక y² ఉంటుంది. తర్వాత x² క్యాన్సల్, y క్యాన్సల్, అంటే 1/2y ఒకటే ఉంటుంది ఇంటూ dy. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, దీన్ని నేను ఈక్వేషన్ 2 అంటాను. ఆఫ్టర్ ప్రోడక్ట్
after I multiply 1 with if, you'll get one equation, another equation that is also in the form of mdx plus ndy. కానీ mdx ndy అని ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఏమనాలి మనం, m1 dx ప్లస్ n1 dy అనాలి. ఏమనాలి మనం, m1 dx ప్లస్ n1 dy. చూడండి ఏమని రాస్తాను, therefore equation 2 is of the form, ఏ ఫామ్లో ఉంది బేటా, m1 dx n1 dy. m1 dx ప్లస్ n1 dy. మరి m1 అంటే ఎంత ఇక్కడ నాకు రాయండి, 1/2x² ప్లస్ 1/2x. మరి n1 అంటే ఎంత, n1 ఈక్వల్ టు 1/2xy² మైనస్ 1/2y. ఇప్పుడు నేను దీనికి ఎగ్జాక్ట్నెస్ కండిషన్ చెక్ చేయాలి. ఏంటి ఎగ్జాక్ట్నెస్ కండిషన్, ∂m/∂y సేమ్ యాజ్ ∂m1/∂y. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు నాకు దీని వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చెక్ చేయండి. ఓకే, ఎనీథింగ్ ఈజ్ రాంగ్. ఎంత వస్తుంది నాకు ఇక్కడ mx ప్లస్ ny 2x²y² వచ్చిందా. ఓకే, ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు నేను వైతో చేస్తున్నాను. వైతో చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఎక్స్ ఉంటే ఇది 0 అవుతుంది. ఎక్స్ పక్కననే వై పక్కనే ఎక్స్ ఉంటే 2x² యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 1/y అంటే ఏమవుతుంది, -1/y². అంటే ఎంత వస్తుంది, -1/y². ఓకే, డన్. తర్వాత ∂n1/∂x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను అంటే y కాన్స్టెంట్ 2 అండ్ y² కాన్స్టెంట్. 1/x అంటే ఎంత వస్తుంది, -1/x² వస్తుంది. ఇండివిజువల్గా y ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి ఇది 0. ఒకసారి చెక్ చేయండి బోత్ ఆర్ సేమ్ వచ్చినాయా అంటే మీరు కరెక్టే చేస్తున్నారని అర్థం. అంటే నేను దేనిమని రాస్తాను ఇక్కడ, therefore ∂m1/∂y which is equal to ∂n1/∂x అంటే ఏంటిది, therefore equation 2 is an exact differential equation. నాకు మరి ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యింది. ఇది అంటే సొల్యూషన్ ఏమని రాయాలి, therefore solution of ఏంటది, ఇంటిగ్రల్ ఆఫ్ m1 dx y treated as the constant here plus integral of terms of n1 without x అంటే n1లో x లేని టర్మ్స్ ఇంటూ dy ఈక్వల్ టు c. ఈజ్ ఇట్ విజిబుల్, ఇక్కడ రాయొచ్చా, అక్కడ రాద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి అమ్మా. ఓకే, దీన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. m1 dx, m1 అంటే మొత్తం కదా, ఇంటిగ్రల్ ఆఫ్ m1 1/2x² ప్లస్ 1/2x ఇంటూ dx. హియర్ y ఈజ్ కాన్స్టెంట్ ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ x. n1లో x లేని టర్మ్స్, ఫస్ట్ టర్మ్లో x ఉంది, నో నీడ్ టు కన్సిడర్ ద సెకండ్ టర్మ్ ఓన్లీ, -1/2y dy ఈక్వల్ టు c. ఇక్కడ y అనేది కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ కాన్స్టెంట్ 2 ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఈ రెండింటిని బయటకు తీసేయండి, అప్పుడు ఏముంటుంది నాకు, 1/2y తీసినాను, ఏముంటుంది 1/x² అంటే xని పైకి తీసుకొస్తే x⁻−2 dx అని రాస్తాను. ఇది 1/2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. ఇక్కడ 1/2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/y dy. ఓకే, ఈ మైనస్ కామన్ తీసాను. ఇప్పుడు మనకి తెలుసు x⁴n ఇంటిగ్రేషన్ ఏంటిది, x⁴n+1/n+1. ఓకే, మరి 1/x ఇంటిగ్రేషన్ ఏంటిది, log x, 1/2 log x. ఇదేంటిది 1/2 log y. అవునా, ఈక్వల్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్ c. దీన్ని ఇంకా ఏమని రాయొచ్చు, కిందికి తీసుకురండి, x⁻−1 అవుతుంది, ఇది మైనస్ అంటే
1/2xy కిందికి వస్తుంది, x⁻−1 కిందికి వస్తే 1/x అవుతుంది. ఇది ప్లస్ 1/2 log x minus 1/2 log y equal to c. This is my final solution of the given non-exact differential equation. ఇప్పుడు అర్థమైంది కదా, ఈక్వేషన్ని ఫస్ట్ ఏ మెథడ్లో ఉంది, ఎలాంటి ఐఎఫ్ తీసుకోవాలి, ఏ ఐఎఫ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్. ఇంకా క్లియర్గా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను. ఆల్ 4 ఒక ప్రాబ్లం తీసుకొని ఆల్ మెథడ్స్ అప్లై చేస్తాను, ఎప్పుడు ఏంటి అని చెప్తాను. ఆ వీడియో చూడండి. వీడియోని మాత్రం క్లాస్మేట్స్కి, వాట్సాప్ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.